ఏ నారాయణ గారిని సస్పెండ్ చేశారు? ఇప్పుడు మంత్రి నారాయణ గారండి, గతంలో ఆయన మీద కూడా వచ్చినాయి కదా, అందుకని ఆయన ఏమైనా సస్పెండ్ చేస్తారా అంటున్నారు నారాయణమూర్తి గారు. మంత్రి నారాయణ గారు మౌనంగా సైలెంట్ గా రక్షణ చేయలేదు. ఆయన కుటుంబ సమస్య వస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈయన భర్తలు తీసుకొని భార్య మీదకి పోతున్నాడు, కూతురు మీదకి పోతున్నాడు. మీడియా మీటింగ్లు మీరు చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. అది మీరంతా కలిపి ఆయన చేయట్లా. ఏమంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్లు పెట్టి దూతూనే ఉండగా ఏం మాట్లాడట్లా ఆయన. మీరు చేస్తున్నారు, మీడియా అంతా కలిపి మీలాంటి వాళ్ళు పెట్టుకొని నారాయణమూర్తి గారు వైసీపీ క్రమశిక్షణ సంఘం ఉందా? ఉందండి, ఉన్నాయి, నోటీస్ అన్ని ఉన్నాయి. ఏమంటారంటే ఎక్కడ రావట్లేదు, అది మీ టీవీలో వస్తాయి, మీ పచ్చ మీడియా టీవీలో. ఆ టీవీ సార్ ఆయనే పెడుతున్నాడు నారాయణమూర్తి గారు. మరీ మీరు నందిని పందిని నందిని అట్లా మాట్లాడి పెద్దలు అయ్యుండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మీరు మళ్ళీ నవరత్నాల సంఘానికి సంబంధించిన చైర్మన్ మీరేగా బటన్ నొక్కింది, 34 సార్లు నొక్కింది. మీకన్నా తెలిసిందా డబ్బులు ఎట్టిపోయినాయో? వైసీపీలో పెద్దవాళ్ళు అంటారు ఉన్నారా? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారా? నారాయణమూర్తి గారు పెద్దోళ్ళేదండి, మనం గౌరవించాల్సిందే. వయసులో ఇప్పుడు ప్రజలు ఇస్తే ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు, మీరే తెలివైన వాళ్ళు కాదు, మీకంటే తెలివైన వాళ్ళు ప్రజలు. ప్రజల తీర్పును కూడా గౌరవించాలని ఇచ్చారు. మిమ్మల్ని ఏమంటలేదు. పోరాడండి. 150 సీట్లు ఇచ్చారు. చేసుకోండి మీరు. ఓకే ఓకే నారాయణమూర్తి గారు వినిపిస్తుందా? ఓకే ఓకే. ఏంటి దువ్వాడి ఇష్యూ ఏంటి? కావాలని చేస్తున్నారంటారు, ఆయన ఏమైనా సస్పెండ్ చేయమని వీళ్ళు అంటారు. ఎందుకు చేస్తారంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏవో స్పెక్యులేషన్స్ ఈ ఎల్లో మీడియా అంతా క్రియేట్ చేస్తుంది. వీళ్ళు కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి కూడా చేయిస్తారు. ఇలాంటివన్నీ పెట్టుకొని మనం డెసిషన్ తీసుకుంటారు ఎవరైనా. దానికి ఒక పద్ధతి ఉండదా? నారాయణ గారి గురించి వాళ్ళ మరదలే వచ్చి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడింది. తీసుకున్నారా? ఆయనకి ఏం పదవి ఉందండి? నారాయణ గారికి ఏం పదవి ఉంది తీసుకోవడానికి? ఆయన మంత్రి. అప్పుడు ఏం పదవి ఉంది ఆయనకి? ఎందుకు మంత్రి ఇచ్చారు ఇప్పుడు? అంటే వెళ్ళిపోద్దా? గతంలో జరిగిన పోతాయా? ఏం మాట్లాడతారు? ఆర్థిక ఉగ్రవాదికి కాదు. మీరు అధికారంలో ఉంటే మీకు న్యాయమా? అధికారం లేకపోతే ఇంకొక న్యాయమా? కాదండి, అంబేద్కర్ న్యాయమా? అంబేద్కర్ ఒక మాట నారాయణమూర్తి గారు ఒక మాట వినండి. ఆయన ఏదో చెప్తున్నాడు నారాయణమూర్తి గారు. బాలకోట ఏదో మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు గంట సేపు ఉన్న డిబేట్ లో మీరు ఎవరి మాట వినకుండా అలా రపస చేసి ప్రయోజనం ఏముంటుంది? ఎవరింటారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. మీరు దువ్వాడ అనగానే జనమంతా లెగిసి మరీ వింటున్నారు. మీరేం మాట్లాడతారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నారాయణ గారి మీద చర్య తీసుకోవాలా వాళ్ళు తెలుగుదేశం పార్టీ? కాబట్టి మీరు తీసుకోరా? ఇదేనా పద్ధతి? మీకు క్రమశిక్షణ లేదా? ఆయన మాట్లాడలేదు. నేను అనేది శ్రీనివాస్ గారు మాట్లాడలా. ఎవరెవరో మాట్లాడాలి. మీరే రాజ్యాంగం మీరే జడ్జిమెంట్. మీరే జడ్జు. 3 రోజుల నుంచి 150 ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన. మీరు చూడటం లేదు. మీరు ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు లేవు. రచ్చబండే డిబేట్ కాదు. ఓకే ఓకే వర్మ గారు. ఏ రాష్ట్రంలోనూ కూడా ఓకే 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 నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడేది మాకు అర్థం కాదు. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడింది మాకు రీచ్ రావటం లేదు, మేము మాట్లాడింది మీకు అర్థం కావట్లేదు. మీరా వెహికల్లో నుంచి ఆగరు, అలా మాట్లాడతారే ఉంటున్నారు. వర్మ గారు అందుకనే పోయారు.
వర్మ గారు ఏంటి పరిస్థితి ఇది? ఇది మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకుంటున్నది, ఇది పొలిటికల్ టర్న్. ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన అరాచకాలు జరుగుతున్నాయట. అందులో భాగంగా ఎమ్మెల్సీకి కూడా ఈరోజు భద్రత ఇవ్వలేని పరిస్థితి అట. ఏదన్నా నా తప్పు ఉంటే అది కోర్టులో తేల్చుకోండి, న్యాయపరంగా నేను పోరాడతాను, కానీ ఈ రకంగా నన్ను చంపడానికి చూస్తున్నారన్నది ఆయన ఆవేదన. ఎవరు చంపుతారండి? ఎవరో చంపరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే మొత్తం కాసు కూర్చున్నారట సరౌండింగ్ అంతా. సార్, తెలుగుదేశం పార్టీ ఇటువంటి అట్లా అన్నిటికీ దూరంగా ఉంటుంది. నేను చెప్తున్నాను సార్. లేదు వర్మ గారు, నారాయణమూర్తి గారి మీద డౌట్. ఒక గ్రామంలో నారాయణమూర్తి గారు కూడా అడవుడికి వెళ్ళిపోతున్నారు మరి ఎక్కడికో. ఒక గ్రామంలో వ్యక్తి క్యారెక్టర్ని బట్టి ఆ గ్రామం గౌరవిస్తుంది. వ్యక్తి క్యారెక్టర్ సరైన క్యారెక్టర్ కానప్పుడు ఆ గ్రామం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఎంచేతంటే అతని యొక్క సంస్కారం, అతని